హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. ఆ థ్రిల్లింగ్ సీన్స్ థ్రిల్లింగ్ అనిపించకపోగా చాలా రొటీన్‌గా అనిపిస్తాయన్నమాట. ఈ మూవీ చూసాక నాకు 2 మూవీస్ గుర్తొచ్చాయి. ఒకటేమో 'అపరిచితుడు', ఇంకోటేమో 'ఎవడు'. ఈ 2 సినిమాలు కలిపితేనే ఈ 'దక్ష' మూవీ. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, దక్ష ఒక సీఐ ఆఫీసర్ అన్నమాట. సిటీలో జరుగుతున్న మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని నమ్మలేని నిజాలు తెలిసి, ఆ తర్వాత దక్ష అసలు ఏం చేసిందనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఆ మర్డర్ సీన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూపిస్తారు. అక్కడి వరకైతే చూడడానికైతే బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో సీఐ దక్షగా మంచులక్ష్మి గారు చేశారు. తను పోలీస్ గెటప్‌లో చూడడానికైతే బాగానే ఉంది కానీ, తన వాయిస్ అయితే అసలు వినలేకపోయాను. ఎందుకంటే తన వాయిస్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. దాంతో పాటు తను తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతుంటది. తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన డైలాగులైతే మరీ దారుణంగా ఉన్నాయి. అసలు వినలేకపోయాను. తను ఓన్ వాయిస్‌తోనే కొంచెం ట్రై చేస్తుంటే నేచురల్‌గా అనిపించేది ఈ మూవీలో. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో ఆ మర్డర్ సీన్స్, ఇన్వెస్టిగేషన్స్ చూపిస్తారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్‌లో ఒక అపరిచితుడు రేంజ్‌లో ఒక ట్విస్ట్ పెడతారు. అది చూసాక కాస్త పర్లేదులే సెకండ్ హాఫ్‌లో ఏదో మంచిగా చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అది చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం అపరిచితుడు సీన్స్ లాగా అనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా కొంచెం 'ఎవడు' సినిమా మూవీ లాగా అనిపిస్తాయి. ఈ మూవీ ఒక వెరీ రొటీన్ సింపుల్ స్టోరీయే. కానీ ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని ట్విస్టులు పెడతారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి కానీ, ఆ ట్విస్టులకి ఎటువంటి కన్‌క్లూజన్స్ గాని, దానికి ఒక మంచి ఎండింగ్ అట్లాంటివి ఏమి ఇవ్వరు. దానివల్ల ఏమవుతుందంటే సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ పోతది. ఇక క్లైమాక్స్‌లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ట్విస్ట్ ఒకటి ట్రై చేశారు. అదేది అంత వర్కౌట్ అవ్వకపోగా ఇక క్లైమాక్స్ కూడా వెరీ రొటీన్‌గా ఎంజాయ్ చేస్తాడు. మనం కూడా హమ్మయ్య! మూవీ అయిపోయిందని ఫీల్ అవుతాం. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ విషయం వస్తే, మంచులక్ష్మి క్యారెక్టర్ బాగుంటది గానీ, తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ కొంచెం నేచురల్‌గా చేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో మోహన్ బాబు గారు కూడా యాక్ట్ చేశారు. తను ఒక సైకాలజీ డాక్టర్ క్యారెక్టర్ చేశారు. తన క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మన్స్ అయితే పర్లేదు బాగానే ఉంటది. తన యాక్టింగ్ మంచి స్కోప్ ఉన్నా కూడా ఈ మూవీకి పెద్దగా హైలైట్ కాలేదనమాట. ఇంకా ఈ మూవీలో విశ్వాంత్ అండ్ సముద్ర గాని ఇలా మంచి క్యారెక్టర్సే ఉన్నాయి. వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తది. లాస్ట్‌లో ఒక సాంగ్ ఉంటది. అది చూడడానికైతే ఓకే అనిపిస్తది. అండ్ అక్కడక్కడ వచ్చే బీజీఎం కూడా పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంటది. ఎందుకంటే ఈ మూవీ మంచు లక్ష్మి యాక్ట్ చేస్తుందని మోహన్ బాబు గారు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి ఈ మూవీ రిలీజ్ చేశారు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ అట్లాంటివి లేవు. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. మరీ అంత సూపర్ అని చెప్పలేను గానీ, మరీ అంత వర్త్ కూడా అయితే ఏం లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.